This conference will now be recorded. ఈ ఆప్షన్స్ అన్ని వెళ్ళిపోతాయి అన్నమాట. సార్ అండ్ వన్ మోర్ థింగ్, ఇది 21.3 ఇచ్చారు కదా, ఇన్స్టాల్ అవ్వండి. హలో, మీరు 3 ఇన్స్టాల్ చేసుకోమన్నారు కదా, ఈ 6 ఇన్స్టాల్ అవ్వండి అంటారు. యా అదేం ప్రాబ్లం లేదు, ఏదైనా ఒకటే. ఈ విండో అని క్లిక్ చేసి ఒక నిమిషం ఉన్నాడు. ఇది కంట్రోల్ రిక్వెస్ట్ చేస్తాను. ఓకే, ఇది విండో అని క్లిక్ చేసి ఈ పర్స్పెక్టివ్ అని ఉంది కదా, ఇందులో వచ్చేసి రీసెట్ పర్స్పెక్టివ్. ఎప్పుడైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో ఇది క్లిక్ చేయండి, మళ్ళీ అన్ని బ్యాక్ వచ్చేస్తాయి. ఓకే, ఇట్లా బై మిస్టేక్గా ఇవి క్లోజ్ చేయడము, ఇది ఇక్కడికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం అలాంటివి చేస్తే విండో అని క్లిక్ చేసి పర్స్పెక్టివ్, రీసెట్ పర్స్పెక్టివ్, జస్ట్ క్లిక్ ఆన్ రీసెట్ పర్స్పెక్టివ్. ఓకే, వన్ మోర్ థింగ్, అది ఫాంట్ కూడా చేంజ్ అవ్వట్లేదు సార్. జనరల్, అపియరెన్స్, కలర్స్ అండ్ ఫాంట్స్. ఒక్క నిమిషం ఉన్నాడు. ఇది ఎంత ఉంది? 16 ఉందా? అప్లై చేస్తున్నాను నేను, కానీ అది అప్లై అవ్వట్లేదు. ఒక్క నిమిషం ఉండండి. ఇది కూడా చేంజ్ చేయాలి. టెక్స్ట్ ఫాంట్ ఉంది కదా, ఇది కూడా 16 పెట్టాలి. ఓకే, అప్లై అండ్ క్లోజ్. ఇప్పుడు ఓపెన్ చేయండి ప్రాజెక్ట్. దీంట్లో ఏం లేదు. ఏ దాంట్లో క్రియేట్ చేశారు? ఇవన్నీ ఇప్పుడు చేసినవి. ఓకే, ఫాంట్ సైజ్ చేంజ్ అయిపోయింది. అన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి, టైం స్పెండ్ చేసి, డిలే చేయొద్దు. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? రజనీ కుమార్, అది ప్రాజెక్ట్స్ అందుకు క్రియేట్ చేయగలుగుతున్నారు కదా మీరు? భరత్, మీకేమైనా ఇష్యూ ఉందా? లేదు సార్, ఇన్స్టాల్ చేశాను నేను మొత్తం అన్ని. ఓకే, షూర్ ప్రాక్టీస్ చేయండి వీడియోస్. సార్ అదే చూస్ చేశాను. యా ఓకే. ఈరోజు వచ్చేసి స్ట్రింగ్ క్లాస్ ఉంది కదా, దాంట్లో మెథడ్స్ ఉన్నాయా అవి చూద్దాం. అందరూ మ్యూట్లోకి వెళ్ళిపోండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి సేమ్ ప్రాజెక్ట్లోనే డిఫరెంట్ ప్యాకేజెస్ క్రియేట్ చేసుకోండి. ఇట్లా ఎస్ఆర్సి ప్యాకేజ్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ క్లాస్ స్ట్రింగ్ మెథడ్స్. ఇట్లా మీరు క్లాస్ నేమ్ కొంచెం మీనింగ్ఫుల్గా ఇస్తే ఒక 2-3 months తర్వాత ఓపెన్ చేస్తాం కదా క్లాస్ ఫైల్స్, అప్పుడు మీకు అర్థం అవుతుంది ఈ క్లాస్లో స్ట్రింగ్ మెథడ్స్ ఉన్నాయి, ఈ క్లాస్లో వచ్చేసి మెథడ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అట్లా మెథడ్ నేమ్, క్లాస్ నేమ్ కొంచెం మీనింగ్ఫుల్గా ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ మెయిన్ మెథడ్లోనే స్ట్రింగ్ డిఫైన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి స్ట్రింగ్ డేటా ఈక్వల్ టు ఐ యామ్ లర్నింగ్ సెలీనియం. ఇట్లా స్ట్రింగ్లో వచ్చేసి ఒక చిన్న వేరియబుల్ అయినా డిక్లేర్ చేయొచ్చు, ఇట్లా లెంతీగా పారాగ్రాఫ్ అయినా డిక్లేర్ చేయొచ్చు. ఏదైనా న్యూస్ ఏదైనా చూస్తాం.
ఓకే, న్యూస్ ఏదైనా ఓపెన్ చేసి ఇదేంది ఏంటంటే టెస్లా ట్యాక్సీ ఫ్లీట్ ఒక పారాగ్రాఫ్ అయినా కూడా మనం స్టోర్ చేయొచ్చు అనమాట స్ట్రింగ్లో. ఇట్లా ఉంది పారాగ్రాఫ్, కాపీ, స్ట్రింగ్ న్యూస్, డబుల్ కోట్స్లో డిఫైన్ చేయాలి ఇట్లా. ఓకే, మామూలుగా వచ్చేసి స్ట్రింగ్ నేమ్ అయినా డిఫైన్ చేయొచ్చు. ఈవెన్ మనం కంపేర్ చేయాలన్నా కూడా ఈ స్ట్రింగ్లో వచ్చేసి ఈ పారాగ్రాఫ్ ఉందా లేదా అని కంపేర్ చేయొచ్చు అప్లికేషన్లో. ఇప్పుడు వచ్చేసి ఈ పారాగ్రాఫ్లో నాకు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, లెంత్ కావాలన్నమాట. ఓకే, దీంట్లో వచ్చేసి మనకి మెథడ్ ఉంది. స్ట్రింగ్ అనేది ఒక క్లాస్ అనమాట. ఈ రెఫరెన్స్ కదా, ఈ రెఫరెన్స్తో డాట్ అని ఇట్లా ఇన్ని మెథడ్స్ ఉన్నాయి చూడండి. ఈ రెఫరెన్స్తో మనం మెథడ్స్ని యాక్సెస్ చేయగలుగుతాం కదా క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత. సేమ్ అలాగనే ఇది కూడా, ఇది రెఫరెన్స్. దీంట్లో ప్రీడిఫైన్డ్ మెథడ్స్ అనమాట. వీళ్ళు జావా వాళ్ళు డెవలపర్స్ మన కోసము ఈ మెథడ్స్ అన్ని క్రియేట్ చేశారు. ఇక్కడ చూస్తే ఏ మెథడ్ ఉంది బో, లెంత్ అనేది ఉంది చూడండి. లెంత్ ఎప్పుడైతే ఈ మెథడ్ని కాల్ చేస్తారో లెంత్ అని, రిటర్న్ టైప్ చూసారా ఏముంది, రిటర్న్ టైప్ కోలన్ తర్వాత ఇంటీజర్. ఇది క్లాస్ నేమ్ అనమాట. స్ట్రింగ్ అనేది క్లాస్ నేమ్, రిటర్న్ టైప్ వచ్చేసి ఆల్వేస్ కోలన్ తర్వాత వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఇంట్ న్యూస్ లెంత్ ఇట్లా. దాని తర్వాత నేమ్ ఉంది కదా, నేమ్ లెంత్ కూడా చెక్ చేద్దాం. నేమ్ డాట్ లెంత్ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో. ఇక్కడ వచ్చేసి ఇంట్ నేమ్ లెంత్, తర్వాత వచ్చేసి డేటా లెంత్. ఇన్ డేటా లెంత్. ఇవి మనం కన్సోల్లో రావాలంటే అవుట్పుట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అనేది ఉండాలి. ఈ నేమ్ లెంత్ అని ఇక్కడ ఇస్తాం. నెక్స్ట్ వచ్చేసి సేమ్ కాపీ పేస్ట్ డేటా లెంత్. న్యూస్ లెంత్, రైట్ క్లిక్, రన్ యాజ్ జావా అప్లికేషన్. ఇప్పుడు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, 4 కదా. ఫస్ట్ వచ్చేసి నేమ్ లెంత్ ప్రింట్ చేస్తున్నాం, 4 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 22 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈవెన్ ఇట్ విల్ క్యాల్కులేట్ స్పేస్ ఆల్సో 1 క్యారెక్టర్. చూస్తే కనుక 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22. ఓకే, ఇట్లా. ఇది వచ్చేసి చూడండి 319 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇట్లా ఎంత పెద్ద పారాగ్రాఫ్ అయినా కూడా మనము క్యాల్కులేట్ చేయొచ్చు లెంత్. స్ట్రింగ్ అనేది హోల్డ్ చేసుకుంటుంది ఈ వాల్యూ. ఓకే, ఈవెన్ వీ కెన్ గివ్ 1000 క్యారెక్టర్స్ ఆల్సో. ఇట్లా సింపుల్గా అయినా డిఫైన్ చేయొచ్చు. స్ట్రింగ్ అనేది ఇలా సింగిల్ లైన్లో డిఫైన్ చేయొచ్చు. ఇది పారాగ్రాఫ్లో అయినా డిఫైన్ చేయొచ్చు. మనం అప్లికేషన్ నుండి రిట్రైవ్ చేయాలనుకోండి, అప్లికేషన్లో ఈ పారాగ్రాఫ్ ఉందా లేదా అని వ్యాలిడేట్ చేయాలంటే ఇలా కంపేర్ చేసుకోవచ్చు. ఇఫ్
ఇఫ్ కండిషన్ వద్దులేండి. న్యూస్ డాట్ ఈ లెంత్ మెథడ్ క్లియర్ కదా? షల్ ఐ రిమూవ్ దిస్? ఇట్లా yes. లెంత్ మెథడ్ తీసుకొని మనము ఓకే. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మెథడ్, ఈ నేమ్ లో వచ్చేసి 0th ఇండెక్స్ లో ఏ క్యారెక్టర్ ఉంది, ఫస్ట్ ఇండెక్స్ లో ఏ క్యారెక్టర్ ఉంది, అది నాకు ప్రింట్ చేయాలన్నమాట. నేమ్ డాట్ క్యారెట్, ఈ క్యారెట్ అనే మెథడ్ ని కాల్ చేస్తే ఇట్ విల్ టేక్ విచ్ ఆర్గ్యుమెంట్, ఇది మీరు చూడాల్సింది. అందుకే మనము స్టార్ట్ చేసింది కూడా బేసిక్స్ తో స్టార్ట్ చేశాము. మెథడ్ ఆర్గ్యుమెంట్స్, రిటర్న్ టైప్ ఏంటి, ఇవే ఇంకా మీరు సెలీనియంలో కూడా ఇలాగనే ఉంటుంది. ఏ మెథడ్ కాల్ చేస్తామో, ఆర్గ్యుమెంట్ టైప్ ఏంటి, రిటర్న్ టైప్ ఏంటి, అవి నేర్చుకుంటే చాలు మీకు. ఇది వచ్చేసి ఇంటీజర్ అనేది ఆర్గ్యుమెంట్ లాగా తీసుకుంటుంది. రిటర్న్ టైప్ వచ్చేసి క్యారెక్టర్. ఇంటీజర్ అంటే 0th ఇండెక్స్ లో వచ్చేసి నాకు ఏ క్యారెక్టర్ ఉందో ప్రింట్ చేయాలి. కేర్ ఇట్లా ఫస్ట్ క్యారెక్టర్, తర్వాత వచ్చేసి సెకండ్ క్యారెక్టర్, ఇది డూప్లికేట్ వేరియబుల్ నేమ్స్ ఉండకూడదు, స్మాల్ ఉండాలి ఆల్వేస్. వేరియబుల్ నేమ్ స్మాల్ ఉండాలి. గూగుల్ చేయడం నేర్చుకోవాలి. ఈవెన్ ఇప్పుడు ఆఫీస్లలో ఉన్నారు కదా, గూగుల్ లేకుండా ఎవరు వర్క్ చేయలేరు అనమాట. కొన్ని ఇష్యూస్ వస్తాయి మనకు ఎగ్జిక్యూషన్లో, మనం గూగుల్లో ఎర్రర్, మీరు అవి బ్రౌజ్ చేయడం నేర్చుకోవాలి. డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి, వెబ్సైట్స్లో ఎలా ఉంది కంటెంట్, ఆ కంటెంట్ గోత్రూ వెళ్ళి అర్థం చేసుకోవాలన్నమాట. అవి ఎలా అర్థం చేసుకోవాలో నేను చెప్తాను. ఫస్ట్ ఈ బేసిక్ కాన్సెప్ట్ చూడండి. ఫస్ట్ క్యారెక్టర్, కొందరు వచ్చేసి జస్ట్ సాఫ్ట్ స్కిల్స్తో ఐటీలో సర్వైవ్ అవుతున్నారు అనమాట. జస్ట్ మీటింగ్స్ అలా అటెండ్ అవ్వడము, ఇంకా ఏదైనా వర్క్ వస్తే కనుక జూనియర్స్తో చేపించడము, వాళ్ళకి ఏదో ఒకటి నీకు ఆన్సైట్ ఆఫర్ ఇప్పిస్తాను అది ఇది అని చెప్పేసి, అంత సాఫ్ట్ స్కిల్స్ అనమాట. ఫస్ట్ టీంలో ఉన్న వాళ్ళందరినీ మంచిగా చేసుకోవాలి. జాబ్లో జాయిన్ అవుతున్నాయి, జస్ట్ ఒక చిన్న పార్టీ అరేంజ్ చేసి అట్లా రన్ యాజ్ జావా అప్లికేషన్. ఇప్పుడు 10 మెంబర్స్ టీంలో ఉన్నారనుకోండి, ఒక 6 మెంబర్సే బాగా వర్క్ చేస్తారు. రిమైనింగ్ 4 మెంబర్స్ అనేది వాళ్ళ హెల్ప్ తీసుకోవడం, వీళ్ళ హెల్ప్ తీసుకోవడం అలా ఉంటుంది అనమాట. కానీ వాళ్ళు జాబ్లో అయితే సర్వైవ్ అవ్వగలుగుతారు. అందరితో బాగా ఉండడము, ఈగోస్ వెళ్ళకూడదు, అందరితో కలిసిపోవాలి. సబ్జెక్ట్ నేర్చుకునేంత వరకు, సబ్జెక్ట్ నేర్చుకునే తర్వాత ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఇట్లా ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి ఆర్ ప్రింట్ అయింది, తర్వాత ఏ ప్రింట్ అయింది. ఇది వచ్చేసి 0th ఇండెక్స్ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది 0th ప్లేస్లో ఆర్ ఉంది, ఫస్ట్ ప్లేస్లో ఏ ఉంది, అట్లా 0 నుండి స్టార్ట్ అవుతుంది స్ట్రింగ్ అనేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నాకు ఈ పారాగ్రాఫ్ ఉంది కదా, డేటా అనే పారాగ్రాఫ్ ఉంది, సబ్స్ట్రింగ్ ఇక్కడ వచ్చేసి 0 1 2 3 4 5 నుండి 10 వరకు ప్రింట్ అవ్వాలి. ఎప్పుడైతే ఈ సబ్స్ట్రింగ్ అనే మెథడ్ని కాల్ చేస్తామో, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. డాట్ సబ్స్ట్రింగ్, 2 మెథడ్స్ ఉన్నాయి మనం చూసాం కదా. సేమ్ మెథడ్ నేమ్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ఉండొచ్చు. దిస్ ఈజ్ 1 ఆర్గ్యుమెంట్ మెథడ్, దిస్ ఈజ్ 2 ఆర్గ్యుమెంట్స్ మెథడ్. మెథడ్ నేమ్ ఏమో సేమ్ ఉంది, కానీ ఇక్కడ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నారు. జావాలో మనం కూడా క్రియేట్ చేసాం కదా, 2 ఆర్గ్యుమెంట్స్ 3 ఆర్గ్యుమెంట్స్, మెథడ్ నేమ్ సేమ్ ఉండొచ్చు. మనం చూసే మెథడ్ వచ్చేసి ఇది అనమాట. ఇట్ విల్ టేక్ 2 ఇంటీజర్, ఇది ఇంటీజర్ టైప్ తీసుకుంటుంది. రిటర్న్ టైప్ వచ్చేసి ఎప్పుడైతే ఈ సబ్స్ట్రింగ్ మెథడ్ని కాల్ చేస్తామో ఇంకొక కొత్త స్ట్రింగ్ వస్తుంది మనకి.
It will take 2 arguments, integer arguments, 5 to 10. 5 to 10 ఇక్కడ ఏ వేరియబుల్స్ ఏ క్యారెక్టర్స్ ఉన్నాయో నాకు ప్రింట్ చేయాలి. స్ట్రింగ్ రిజల్ట్, ఇట్లా వేరియబుల్ నేమ్ మీ ఇష్టం అనమాట. ఎప్పుడైతే ఈ మెథడ్ని కాల్ చేస్తారో రిటర్న్ టైప్ వచ్చేసి స్ట్రింగ్ అనమాట. ఇట్ విల్ టేక్ 2 ఆర్గ్యుమెంట్స్. రైట్ క్లిక్, రన్ యాజ్ జావా అప్లికేషన్. ఇట్లా 5 to 10 ఏదైతే క్యారెక్టర్స్ ఉంటాయో అవి ప్రింట్ అయ్యాయి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా చాలా మెథడ్స్ ఉన్నాయి మనకు. మెయిన్ ఇంపార్టెంట్ మెథడ్స్ సెలీనియంలో ఏవి యూజ్ చేస్తామో అవి చెప్తున్నాను నేను. ఇంకొక కొత్త స్ట్రింగ్ యాడ్ చేయాలి నేను. నేమ్ అనేది కదా, దాంట్లో వచ్చేసి కంకాట్. ఈ కంకాట్ అనే మెథడ్లో మళ్ళీ 2 ఉన్నాయి. స్ట్రింగ్ కంకాట్ చేయొచ్చు, క్యారెక్టర్ సీక్వెన్స్ కంకాట్ చేయొచ్చు. ఇట్ విల్ టేక్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్, ఇట్ విల్ టేక్ క్యారెక్టర్ ఆర్గ్యుమెంట్. ఈ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్ ఉంది కదా, అది తీసుకుందాము. ఇట్ విల్ రిటర్న్ అగైన్ స్ట్రింగ్. మెథడ్ని కాల్ చేస్తే స్ట్రింగ్ అంటే డబుల్ కోట్స్లో రవికుమార్ చెంగ. ఫుల్ నేమ్ నేనేమంటున్నాను, ఈ ఆల్రెడీ నేమ్ ఉంది కదా, దానికి ఇవి 2 యాడ్ చేయమంటున్నాను రవికి. దీన్ని కంకాట్ మెథడ్ అంటారు. రైట్ క్లిక్, రన్ యాజ్ జావా అప్లికేషన్. వచ్చిందా ఫుల్ నేమ్? నాకు ఆల్రెడీ రవి ఉంది, ఆ రవికి ఇవి 2 యాడ్ చేయమని చెప్తున్నాను. ఇట్లా మనం యాడ్ చేయొచ్చు అనమాట కొత్త కంటెంట్ ఎగ్జిస్టింగ్ స్ట్రింగ్కి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు 2 స్ట్రింగ్స్ని కంపేర్ చేయాలి. మామూలుగా అయితే ఇంటీజర్ని కంపేర్ చేద్దాం ఫస్ట్. ఇంట్ I ఈక్వల్ టు 10, ఇంట్ B ఈక్వల్ టు 20. ఇఫ్ దీన్ని కంపేర్ చేయడానికి ఇఫ్ కండిషన్ రాస్తాం అనమాట. ఇది సపరేట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ కండిషన్స్ ఉన్నాయి, లూప్స్ ఉన్నాయి, మనకి స్విచ్ కేసెస్ ఉన్నాయి, అవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చి జస్ట్ ఇంటీజర్ని కంపేర్ చేసేటప్పుడు ఇలా ఇవ్వాలి, I ఈక్వల్ టు B అని చెప్పేసి. I and B are equal, else I and B values are not equal. ఇప్పుడు వచ్చేసి ఏమవుతుంది, I ఏమో 10 ఉంది, B ఈక్వల్ 20 ఉంది. ఈ 2 ఈక్వలా? కాదు కదా. ఇది ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తాను అనమాట. బూలియన్ చూసాం కదా, ట్రూ అవుతే కనుక ఈ కండిషన్ ప్రింట్ అవుతుంది, లేదు ట్రూ కాకుంటే ఈ కండిషన్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి రైట్ క్లిక్, రన్ యాజ్ జావా అప్లికేషన్. ఏమంది, I and B వాల్యూస్ ఆర్ నాట్ ఈక్వల్. ఇప్పుడు ఏం చేస్తాను, నేను 10 ఇస్తాను. రన్ యాజ్ జావా అప్లికేషన్. I and B are equal. ట్రూ అయింది కాబట్టి ఇది ప్రింట్ అవుతుంది. కండిషన్ ట్రూ అయితే ఇది, లేదంటే ఎల్స్లో ఉన్న డేటా ప్రింట్ అవుతుంది. ఇది ఇన్ డీటెయిల్గా చూద్దాం. జస్ట్ ఈ ఇంటీజర్ వాల్యూస్ని కంపేర్ చేయడానికి ఇలా యూజ్ చేస్తాం ఇఫ్ కండిషన్ ఈక్వల్ టు అని. కానీ మనకు స్ట్రింగ్ని కంపేర్ చేయడానికి నేమ్ డాట్ ఈక్వల్స్, ఈ ఈక్వల్స్ అనే మెథడ్ ఉంది. ఇట్ విల్ టేక్ ఆబ్జెక్ట్, ఎనీ ఆబ్జెక్ట్ వీ కెన్ గివ్. స్ట్రింగ్ కానీ లేదు క్యారెక్టర్స్ కానీ ఏవైనా ఇవ్వచ్చు మనం. నేను స్ట్రింగే ఇస్తాను.
ఎప్పుడైతే మనము ఈ ఈక్వల్స్ మెథడ్ని కాల్ చేస్తామో ఇదేం రిటర్న్ చేస్తుంది, బూలియన్ రిటర్న్ చేస్తుంది. మౌస్ ఓవర్ చేసినా కూడా మీకు రిటర్న్ టైప్ అనేది చూపిస్తుంది అనమాట. ఇక్కడ కూడా కొంచెం డిస్క్రిప్షన్ ఇచ్చారు, కావాలంటే చదువుకోవచ్చు. ఇది మౌస్ ఓవర్ చేస్తే కనుక ఈ మెథడ్ మీద వస్తుంది. రిటర్న్స్ ట్రూస్ ఇఫ్ గివెన్ ఆబ్జెక్ట్ రిప్రజెంట్స్ ఏ స్ట్రింగ్ ఈక్వలెంట్ టు ది స్ట్రింగ్. లేదంటే రెండు ఈక్వల్ అయితే కనుక ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. చూద్దాం ఉండండి. ఆ మెథడ్ కాల్ చేసేటప్పుడు ఆల్వేస్ ఆర్గ్యుమెంట్ ఏం తీసుకుంటుంది, రిటర్న్ టైప్ ఏంటి, అంతే. అవి నేర్చుకుంటే చాలు మీకు. ఇప్పుడు వచ్చేసి జస్ట్ గెస్ చేయండి, బోత్ ఆర్ ఈక్వలా. నేము ఈ రవి అనేది, ఇక్కడ రవి ఉంది, ఇక్కడ రవి ఉంది. ట్రూవా ఫాల్సా? అది హలో, స్మాల్ ఉంది కదా, ఇది క్యాపిటల్ ఉంది. యా ఇది చూద్దాం, ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఏమవుతుందో. రన్ యాజ్ జావా అప్లికేషన్. ఏమైంది, ఫాల్స్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఏవిఐ అనేది స్మాల్ ఉంది, ఇక్కడ ఏవిఐ అనేది క్యాప్స్ ఉంది. క్యారెక్టర్స్ అయితే సేమ్ ఉన్నాయి, కాకపోతే క్యాప్స్ ఉన్నాయి ఇక్కడ, ఇక్కడ స్మాల్ ఉన్నాయి. నేనేం చేస్తా అంటే ఇప్పుడు నాకు ఏమైనా సరే కన్వర్ట్ చేసైనా కూడా నాకు ట్రూ వచ్చేలా చేంజ్ చేయాలి. మనకు ఒక మెథడ్ ఉందన్నమాట. ఇప్పుడు నేమ్ డాట్ టు అప్పర్ కేస్, మనకు ఆల్రెడీ నేమ్ ఉంది కదా, దాన్ని అప్పర్ కేస్లో చేంజ్ చేస్తాను. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రవి ఉంది కదా, దాన్ని అప్పర్ కేస్ అనే మెథడ్ కాల్ చేసి అన్ని క్యాప్స్లో కన్వర్ట్ చేస్తాను. ఇట్ వోంట్ టేక్ ఎనీ ఆర్గ్యుమెంట్ బట్ ఇట్ విల్ రిటర్న్ స్ట్రింగ్. స్ట్రింగ్ న్యూ స్ట్రింగ్ ఇట్లయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఈ వేరియబుల్ నేమ్ మన ఇష్టం అనమాట. ఇప్పుడు కన్వర్ట్ చేసిన తర్వాత నేను ప్రింట్ చేస్తాను ఇది ప్రాపర్గా కన్వర్ట్ అయిందో లేదో. దెన్ ఐ విల్ కంపేర్. ఇప్పుడు దీంతో కంపేర్ చేయను, ఈ కన్వర్ట్ అయిన దాంతో కంపేర్ చేస్తాను. రైట్ క్లిక్, రన్ యాజ్ జావా అప్లికేషన్. ఇలా కన్వర్ట్ అయింది రవి. కన్వర్ట్ అయిన తర్వాత కంపేర్ చేస్తున్నాము, రెండు క్యాప్స్ ఉన్నాయి కాబట్టి ట్రూ వచ్చేసింది. ఇట్లా లేదు, ఇక్కడ వచ్చేసి మన క్యాప్స్ ఉన్నాయి, ఇక్కడ వచ్చేసి మనం కంపేర్ చేసేది స్మాల్ అనమాట. ఇప్పుడేమవుతుంది, మనం దీన్ని లోయర్ కేస్లోకి కన్వర్ట్ చేయాలి. ఇంకొక మెథడ్ ఉంది, టు లోయర్ కేస్, ఇట్ విల్ రిటర్న్ స్ట్రింగ్. నౌ వీఆర్ గోయింగ్ టు కంపేర్. ఇట్లా మన రిక్వైర్మెంట్ని బట్టి మనము కంపేర్ ఈ మెథడ్స్ని కాల్ చేయాలి. మెయిన్ ఈ స్ట్రింగ్ మెథడ్స్ నేర్చుకుంటే 80% మీకు సెలీనియంలో కవర్ అయిపోతాయి అనమాట. మనం వ్యాలిడేట్ చేయడము, అప్లికేషన్ వచ్చేసి మనం ఆటోమేట్ చేసే అప్లికేషన్ ఇదనమాట. ఇది డెమో అప్లికేషన్, ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. జస్ట్ డెమో పర్పస్ క్రియేట్ చేశారు. సెలీనియం ఇంట్రొడక్షన్ చెప్తే బాగుంటుంది. ఓకే, ఇప్పుడైతే కోర్ జావా కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సెలీనియం చెప్పినప్పుడు మ్యాక్సిమం నేను మండే నుండి స్టార్ట్ చేస్తాను సెలీనియం. మీరు ఇవన్నీ ఓకే అంటే, వీఆర్ గుడ్ విత్ కోర్ జావా కాన్సెప్ట్స్ అంటే, నేను సెలీనియం మండే నుండి స్టార్ట్ చేస్తాను. సైడ్ బై సైడ్ కోర్ జావా కాన్సెప్ట్ చెప్తాను. అండ్ రియల్ టైంలో వచ్చేసి మనం ఈ మెయిన్ మెథడ్ అనేది యూజ్ చేయము ఎగ్జిక్యూషన్కి. టెస్ట్ ఎన్జీ అనేది ఉంటుంది, అది కూడా ఇన్స్టాల్ చేయాలి ప్లగ్ఇన్. ఇది జస్ట్ మీకు కాన్సెప్ట్, బేసిక్ కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకోవడం కోసం మెయిన్ మెథడ్ అనేది యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి నాకు ఈ కన్వర్షన్ ఇవన్నీ కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ వాంట్ టు డూ ఎక్స్ట్రా స్టెప్స్ కదా మళ్ళీ ఇవి. ఇక్కడ వచ్చేసి నేమ్ అనేది ఉంది, నేమ్ డాట్ ఈక్వల్
చూడండి ఇంకొక మెథడ్ ఉంది, ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ అని చెప్పేసి. ఇట్ విల్ టేక్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్, రిటర్న్ టైప్ బూలియన్. ఈ ఈక్వల్ ఇగ్నోర్ కేస్ ఏముంటుందంటే, ఈ కేస్ సెన్సిటివ్ కేస్ అని డిఫైన్ చేశారు కదా, వెదర్ ఇట్ ఈస్ స్మాల్ ఆర్ క్యాప్స్, జస్ట్ ఇగ్నోర్ అంటే మర్చిపో అంటుంది. జస్ట్ కంపేర్ వెదర్ క్యారెక్టర్స్ ఆర్ సేమ్ ఆర్ నాట్. వెదర్ ఇట్ ఈస్ క్యాప్స్ ఆర్ స్మాల్, ఇగ్నోర్ దట్ కేస్ సెన్సిటివ్. జస్ట్ కంపేర్ దిస్ క్యారెక్టర్స్ ఆర్ సేమ్ ఆర్ నాట్. ఇది వచ్చేసి బూలియన్. ఇప్పుడు 2 అప్పర్ కేస్ 2 లోయర్ కేస్ అలాంటి మెథడ్స్ కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మెథడ్లోనే చెప్తున్నారు అనమాట, ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్. ఈ ఇగ్నోర్ కేస్ అంటే కేస్ సెన్సిటివ్ అనమాట, స్మాలర్ క్యాప్స్, దెన్ క్యారెక్టర్స్ ఈక్వల్ ఉన్నాయి కదా చెక్ చేయం. జావా అప్లికేషన్ ట్రూ కదా, ఇక్కడ 4 క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇక్కడ 4 క్యారెక్టర్స్ ఉన్నాయి, అందుకు ట్రూ వచ్చేసింది. రవి సి. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. జావా అప్లికేషన్ ఫాల్స్ అయిపోతుంది. ఇక్కడ 5 క్యారెక్టర్స్ ఉన్నాయి, అక్కడ 4 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈవెన్ ఇది అన్ని క్యాప్స్ లో కన్వర్ట్ చేయాలంటే 2 అప్పర్ కేస్. మనకు న్యూ స్ట్రింగ్ వస్తుంది. డేటా 1 అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఈ వేరియబుల్స్ నేమ్ మీ ఇష్టం, కాకపోతే మీనింగ్ఫుల్ గా ఉండాలి. చూడండి మొత్తం క్యాప్స్ లో కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొకటి నోటీస్ చేస్తే, ఈ ఎంటైర్ పారాగ్రాఫ్ లో మనకు ఒక్కొక్క వర్డ్ అయిపోయిన తర్వాత స్పేస్ అనేది కామన్ గా ఉంది కదా, ఈ స్పేస్ బేస్ చేసుకొని నేను ఈ ఎంటైర్ స్ట్రింగ్ అనేది స్ప్లిట్ చేయాలన్నమాట, సపరేట్ చేయాలి. నాకు ఒక్కొక్క వర్డ్ కావాలన్నమాట, ఒక్కొక్క వర్డ్ ప్రింట్ చేయాలి కన్సోల్లో. దానికి వచ్చేసి మనకు ఒక మెథడ్ ఉంది, మ్యాక్సిమం ఇది యూజ్ చేస్తాం మనం ఎక్కువ, స్ప్లిట్ మెథడ్. లోయర్ కేస్ ఉంది, ఓకే. ఫస్ట్ ఇది చూద్దాంలేండి, స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాం, దాని తర్వాత ఇది కూడా కన్వర్ట్ చేద్దాం. సపోజ్ నాకు అన్వాంటెడ్ స్పేసెస్ ఉన్నాయి ఇట్లా, ఇది రిమూవ్ చేయాలి. అన్వాంటెడ్ స్పేసెస్ స్టార్టింగ్ లో ఎండింగ్ లో ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి డేటా డాట్ ట్రిమ్, వాట్ ఇట్ విల్ రిటర్న్ స్ట్రింగ్ whose value is the string with any leading and trailing white spaces removed. స్టార్టింగ్ లో ఎండింగ్ లో ఏమైనా వైట్ స్పేసెస్ ఉంటాయి కనుక అవి రిమూవ్ చేస్తుంది. దెన్ విల్ గెట్ న్యూ స్ట్రింగ్. ఫైనల్ వాల్యూ. ఈ మెథడ్స్ ఎప్పుడు ఎక్కడ యూజ్ చేయాలనో మీకు అర్థమైతే చాలు. జస్ట్ ఫర్ డిఫరెన్షియేషన్ కోసం ఈ నేమ్ కూడా ప్రింట్ చేస్తాను. బిఫోర్ యూజింగ్ ట్రిమ్ మెథడ్, ఆఫ్టర్ యూజింగ్ ట్రిమ్ మెథడ్ డిఫరెన్స్ చూపిస్తాను. రన్ యాజ్ జావా అప్లికేషన్. ఓకే, ఏం ప్రింట్ చేస్తున్నాం, ఇది కదా మనము డేటా. ఇక్కడ చూస్తే కనుక క్లియర్ గా మీకు స్పేసెస్ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, ముందేమో స్పేసెస్ ఉన్నాయి, ఇక్కడ కూడా, తర్వాత ఏమో స్పేసెస్ రిమూవ్ అయిపోయినాయి. ఇట్లా ఈ ట్రిమ్ మెథడ్, ఈవెన్ సమ్ పీపుల్ దే విల్ ఆస్క్ యూ ఇన్ ఇంటర్వ్యూ హౌ యూ విల్ రిమూవ్ అన్వాంటెడ్ స్పేసెస్ ఫ్రమ్ స్ట్రింగ్ అని చెప్పేసి, ఇలా ట్రిమ్ అనే మెథడ్ యూజ్ చేస్తామని చెప్పచ్చు. కొన్ని ప్రోగ్రామ్స్ అడుగుతారు, ఈ స్ట్రింగ్ ఉంది కదా, ఇది ఎలా ఇది రివర్స్ చేయాలన్నమాట. ఐ ఫస్ట్ రావాలి, వి తర్వాత ఏ, ఎలా రివర్స్ చేస్తాము. తర్వాత వచ్చేసి ఇక్కడ ఏ అనేది ఈ
కేరాలో ఎన్నిసార్లు రిపీట్ అయింది, నాకు కౌంట్ కావాలి అని అడుగుతారు అనమాట. ఈ అనేది ఇలా, ఇవన్నీ ప్రోగ్రామ్స్ మనం చూద్దాం. లాస్ట్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి. కొందరు ఇవి అన్నీ అడుగుతారు అనమాట. అవసరం లేదు, జస్ట్ కావాలంటే ఇంకా వాళ్ళు ఇవి మనమైతే ఎక్కడ యూజ్ చేయము. ఈ వర్డ్స్ ఎన్నిసార్లు రిపీట్ అయినాయి, ఆ లాజిక్ ఎక్కడ యూజ్ చేయము. రివర్స్ చేయడము, అప్పర్ కేస్ లోయర్ కేస్ అలా చేస్తాము, ఈ ట్రిమ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ స్ట్రింగ్ ఉంది నాకు, పారాగ్రాఫ్. ఓకే, ఇది తీసుకుందాంలేండి. ఇక్కడ ఎక్కడైతే ఐ ఉంటుందో అక్కడ ఐ ఉన్న చోట ఏ రీప్లేస్ చేయాలి నేను. న్యూ స్టార్ట్, రీప్లేస్. రీప్లేస్ ఎన్ని మెథడ్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4. కాకపోతే ఇవన్నీ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటాయి అన్నమాట. మ్యాక్స్ యూజ్ చేసేది మనము ఇది యూజ్ చేస్తాము, రీప్లేస్ ఆల్ యూజ్ చేస్తాము. ఓకే, ఇది ఏముంది, రీప్లేస్ క్యారెక్టర్ ఓల్డ్, క్యారెక్టర్ న్యూ, అంటే 2 క్యారెక్టర్ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. మనకు రిటర్న్ టైప్ వచ్చేసి స్ట్రింగ్. ఓల్డ్ క్యారెక్టర్ వచ్చేసి మనకు క్యారెక్టర్ ఎలా రిప్రజెంట్ చేస్తామో ఇదే కదా. నేను ఇలా ఇచ్చాను అనుకోండి, ఎర్రర్ త్రో చేస్తుంది. క్యారెక్టర్ అనేది మనం ఆల్వేస్ సింగిల్ కోట్స్లో రిప్రజెంట్ చేయాలి. స్ట్రింగ్ అనేది ఆల్వేస్ డబుల్ కోట్స్లో రిప్రజెంట్ చేయాలి. ఐ ఉన్న చోట నాకు ఏ అని చేంజ్ చేయాలి. న్యూస్ అనే దాంట్లో స్ట్రింగ్ ఫైనల్ స్ట్రింగ్ ఈక్వల్ టు, ఈ వేరియబుల్స్కి స్పేసెస్ ఉండకూడదు. వేరియబుల్స్లో స్పేసెస్ ఉంటే ఎర్రర్ త్రో చేస్తుంది, జస్ట్ లైక్ క్లాస్ నేమ్. ఇక్కడ వచ్చేసి ఫైనల్ స్ట్రింగ్. రైట్ క్లిక్, రన్ యాజ్ జావా అప్లికేషన్. ఇప్పుడు ఏమైంది, ముందేమో ఐకానిక్ అని ఉంది, ఇప్పుడు చూడండి ఐకానిక్ అయిపోయింది. ఇంకా ట్యాక్సీ అని ఉండేది ట్యాక్సా అయిపోయింది. అట్లా ఎక్కడైతే ఐ ఉంటుందో అక్కడ వచ్చేసి ఏ రీప్లేస్ అయిపోతుంది. సింపుల్ ఒక మెథడ్ యూజ్ చేసి మొత్తం కన్వర్ట్ చేసేసాం. అలా 2 వర్డ్స్ చేయాలంటే ఇప్పుడు 2 వర్డ్స్ చేయాలనా? హలో, స్ట్రింగ్ ఇవ్వాలి ఇట్లా డబుల్ కోట్స్లో. న్యూ అని ఇచ్చేసి తర్వాత ఓల్డ్, ఇట్లా డబుల్ కోట్స్. 2 లెటర్స్ అన్న. ఇప్పుడు ఐసి ఉంది కదా, ఐకానిక్ ఐసి ఓన్లీ ఐసి ఓల్డ్ చేంజ్ అవ్వాలండి. అంటే సింగిల్ క్యారెక్టర్ ఇవ్వగలుగుతాం మనం, వాళ్ళు ఆ మెథడ్ డిఫైన్ చేశారు. లేదంటే స్ట్రింగ్ ఇవ్వాలి. ఇంకా ఒకటేసారి 2 డిఫైన్ చేయలేము కదా. క్యారెక్టర్ అంటే మీనింగే సింగిల్ క్యారెక్టర్ అని, ఇట్లా ఇంకా స్ట్రింగ్లో డిఫైన్ చేయాలి మీరు. ఇట్లా ఐసీని ఏసీగా చేంజ్ చేయొచ్చు ఇట్లా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు ఇట్లా రీప్లేస్ ఒక మెథడ్ యూజ్ చేస్తాము, ఇంకొకటి వచ్చేసి రీప్లేస్ ఆల్ అనమాట. డాట్ రీప్లేస్ ఆల్, ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఎక్కడైతే నాకు స్పేసెస్ ఉన్నాయి న్యూస్లో అవన్నీ కామాతో రీప్లేస్ చేయాలని ఇస్తాను. ఇట్లా ఇక్కడ ఒక్కొక్క వర్డ్ తర్వాత నీకు వచ్చేసి ఏమున్నాయి, స్పేసెస్ ఉన్నాయి కదా, ఆ స్పేసెస్ మొత్తాన్ని నేను కామాతో రీప్లేస్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి రీప్లేస్ అనే మెథడ్ స్ట్రింగ్ న్యూ స్ట్రింగ్ ఈక్వల్ టు ఇది ప్రింట్ చేయాలి. రైట్ క్లిక్, రన్ యాజ్ జావా అప్లికేషన్.
ఇప్పుడు ఏమైంది, స్పేసెస్ అన్ని కామాతో రీప్లేస్ అయిపోయాయి చూడండి. ఇట్లా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటారు దీన్ని. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి మనము చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు కామాస్ ఉన్నాయి కదా, కామాస్ అన్ని నేను హైఫన్తో రీప్లేస్ చేయమని చెప్తున్నా. మళ్ళీ స్ట్రింగ్ ఉంది కదా, ఇక ఇది రియల్ టైంలో వచ్చేసి స్పేసెస్ ఉంటాయి అన్నమాట. ఆ స్పేసెస్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాం ఈ మెథడ్. ఆ స్ట్రింగ్లో ఎక్కడైతే స్పేసెస్ ఉంటాయో వాటిని ఇగ్నోర్ చేయడము అలా చేస్తాం అనమాట. ఇప్పుడు కామా ఉంది కదా, ఈ కామాని మనం హైఫన్తో రీప్లేస్ చేయాలి. యా లెట్స్ సీ. స్ట్రింగ్ ఫైనల్ స్ట్రింగ్, ఈ వేరియబుల్స్ నేమ్ అనేవి డిఫరెంట్గా ఇవ్వాలి. రైట్ క్లిక్, రన్ యాజ్ జావా అప్లికేషన్. చూసారా, ఫస్ట్ ఏమో స్పేస్ని కమా రీప్లేస్ చేసింది, మళ్ళీ కమాని హైఫన్ రీప్లేస్ చేసింది. ఇట్లా ఎన్నైనా మనము ఇవ్వచ్చు అనమాట. ఓకే, ఇది ఇంపార్టెంట్ మెథడ్ యూజ్ చేస్తాం మనము. నెక్స్ట్ వచ్చేసి స్ప్లిట్ మెథడ్ ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఈ లైన్లో మనకు కామన్గా స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్ని బేస్ చేసుకొని నాకు ఒక్కొక్క వర్డ్ని స్ప్లిట్ చేయాలన్నమాట. డేటా డాట్ స్ప్లిట్. ఎప్పుడైతే ఈ స్ప్లిట్ మెథడ్ని కాల్ చేస్తామో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, రిటర్న్ టైప్ వచ్చేసి అర్రే అనమాట. ఇది మామూలు స్ట్రింగ్ కాదు, బ్రాకెట్స్ కూడా ఉన్నాయి చూడండి. మెయిన్ మెథడ్లో ఎలా ఉందో అర్రే, అలాగే ఇక్కడ కూడా అర్రే వచ్చింది అనమాట. దీన్ని అర్రే అంటారు, 1 డైమెన్షనల్ అర్రే. ఇక్కడ వచ్చేసి స్పేస్ ఉంది కదా, ఆ స్పేస్ బేస్ చేసుకొని నాకు ఈ ఎంటైర్ లైన్ అనేది స్ప్లిట్ చేయాలి. రిటర్న్ టైప్ ఏంటి, స్ట్రింగ్ అర్రే. స్ట్రింగ్ అర్రే వచ్చేసి ఇలా డిఫైన్ చేస్తాం. ఈ కాన్సెప్ట్స్ అన్ని సపరేట్గా చెప్తాను నేను, ఇప్పుడు జస్ట్ అర్థం చేసుకోండి. అర్రేలో వచ్చేసి వాల్యూస్ ఇలా స్టోర్ అవుతాయి అన్నమాట. ఇలా రిప్రజెంట్ చేయొచ్చు అర్రేని. ఫైనల్ వాల్యూ, లేదు ఫార్ లూప్ అయినా యూజ్ చేయొచ్చు. ఇలా ఫార్ లూప్ యూజ్ చేసి, ఇప్పుడు వచ్చేసి ఇది అన్నీ చెప్పలేదు మీకు కాన్సెప్ట్స్, నేను చెప్తాను. ఇఫ్ కండిషన్స్ చూస్తాము, ఫార్ లూప్ యూజ్ చేస్తాము. ఓకే, ఇప్పుడు ఈ మెథడ్స్ని అండర్స్టాండ్ చేసుకోండి. స్ట్రింగ్ మెథడ్స్, ఇంట్ i ఈక్వల్ టు 0, i లెస్ దెన్ ఫైనల్ వాల్యూ డాట్ లెంత్. డాట్ లెంత్ అనేది కాల్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి i ప్లస్, ఇక్కడ ఫైనల్ వాల్యూ ఆఫ్ i. రైట్ క్లిక్, రన్ యాజ్ జావా అప్లికేషన్. ఇప్పుడు ఏమైంది, మొత్తం మనకు సింగిల్ లైన్లో ఉండ ఈ ఐఎమ్ లెర్నింగ్ సెలీనియము ఇలా కన్వర్ట్ అయిపోయింది, ఒక్కొక్క వర్డ్ సపరేట్ అయిపోయింది. లేదు ఇక్కడ వచ్చేసి నాకు హైఫన్ ఉంది అనుకోండి, ఈ హైఫన్ బేస్ చేసుకుని నాకు స్ప్లిట్ చేయాలి. ఐఎమ్ లెర్నింగ్ సెలీనియం. ఇట్లా ఏదైతే కామన్గా ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మనము ఇట్లా స్ప్లిట్ చేయాలి. ఓకే, ఈ మెథడ్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేస్తేనే ఐడియా వచ్చేది. ఈ న్యూస్ కావాలంటే న్యూస్ కూడా ప్రింట్ చేయొచ్చు.
న్యూస్లో స్పేస్ అనేది కామన్గా ఉంది. రన్ యాజ్ జావా అప్లికేషన్. ఇట్లా ఒక్కొక్క వర్డ్ అనేది స్ప్లిట్ అయిపోయింది చూడండి. ఓకే, లెంత్ ఎంత అని కనుక్కోవాలంటే లెంత్ కూడా కనుక్కోవచ్చు, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి దాంట్లో. ఫైనల్ వాల్యూ డాట్ లెంత్. పైన ప్రింట్ అవుతుంది లెంత్. టోటల్ వచ్చేసి 62 వర్డ్స్ ఉన్నాయి. మాన్యువల్గా కౌంట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది, కొన్నిసార్లు మిస్టేక్ కూడా జరగచ్చు. ఇట్లా మనం సింపుల్గా మెథడ్స్ కాల్ చేసుకుంటే సిస్టమ్ అనేది ఎప్పుడు మనకు ఎర్రర్ చూపించదు కదా, టైం అనేది కూడా రెడ్యూస్ అవుతుంది. ఓకే, సార్ ఇది మెథడ్ టైప్స్ కి ఏదైనా నోట్స్ ఉంటుందా సార్? నోట్స్ ఏం ఉండదు. మీకు డైరెక్ట్ Just గూగుల్లో మీరు సెర్చ్ చేసుకోవాలి. గూగుల్లో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, కావాలంటే అవి చూడండి. ఓకే సార్. ఇదో ఇట్లా రెఫరెన్స్ మీరు కాల్ చేస్తే మొత్తం మెథడ్స్ అన్ని వచ్చేస్తాయి. ట్రిమ్, వాల్యూ ఆఫ్, ఇప్పుడు వచ్చేసి బూలియన్ ఉంది, ఆ బూలియన్ ని స్ట్రింగ్ లెక్ కన్వర్ట్ చేయాలంటే ఈ మెథడ్ అన్నమాట. క్యారెక్టర్ ఉంది, క్యారెక్టర్ ని స్ట్రింగ్ లెక్ కన్వర్ట్ చేయాలంటే యాక్చువల్గా క్యారెక్టర్ లాగానే ఉంటుంది, కానీ స్ట్రింగ్ లాగా కన్వర్ట్ అయినట్లు మనకు చూపిస్తుంది అనమాట ఈ మెథడ్ కాల్ చేస్తే. ఇవి మెథడ్ కన్వర్షన్స్ అనమాట. వాల్యూ ఆఫ్ అని చెప్పేసి పాస్ చేయొచ్చు. ఇది లేటర్ చూద్దాంలేండి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్లో. ఈ బేసిక్స్ మెథడ్స్ అయితే మీరైతే ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ అరే కాన్సెప్ట్ చూద్దాం. ఇప్పటి వరకు మనం సింగిల్ వాల్యూ స్టోర్ చేస్తూ వచ్చాం కదా, ఇంట్ i = 10 ఒక్కొక్క వేరియబుల్లో. ఇప్పుడు వచ్చేసి నేను మల్టిపుల్ సెట్స్ ఆఫ్ డేటా స్టోర్ చేయాలి. ఇంట్ రోల్ నెంబర్ అరే, 1 డైమెన్షనల్ అరే అంటారు దీన్ని. సింగిల్ బ్రాకెట్స్ ఇస్తే న్యూ, డైరెక్ట్ అయినా వాల్యూస్ అసైన్ చేయొచ్చు. ఇలా ఇక్కడ వచ్చేసి 101, 102, 103 ఎన్ని వాల్యూస్ స్టోర్ చేయాలంటే అన్ని వాల్యూస్ ఇవ్వాలి. ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఇండెక్స్తో స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది 0th ఇండెక్స్లో ఉంటుంది వాల్యూ. అరే అనేది స్ట్రింగ్ కూడా 0 అని చూసాం కదా ఇండెక్స్. ఇక్కడ అరే కూడా ఇండెక్స్ 0తో స్టార్ట్ అవుతుంది. 0, ఇది వచ్చేసి 1, ఈ వాల్యూ వచ్చేసి 1లో స్టోర్ అవుతుంది. 2, 3, 4, కానీ సేమ్ సెట్ ఆఫ్ డేటా ఇవ్వాలి. ఇంటీజర్ అని డిఫైన్ చేసాం కదా మనము, ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ ఇవ్వాలి. నేను డబుల్ ఇచ్చాను అనుకోండి, ఎర్రర్ త్రో చేస్తుంది. టైప్ మిస్ మ్యాచ్ కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ డబుల్ టు ఇంటీజర్. ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేయగలుగుతాం, ఎందుకంటే మనం డిఫైన్ చేసింది ఇంటీజర్. క్యారెక్టర్ కూడా స్టోర్ చేయలేం. ఇక్కడ వచ్చేసి రోల్ నెంబర్ ఆఫ్ 0th ఇండెక్స్లో ఏముంటుంది మనకి, ఇలా ఫస్ట్ ఇండెక్స్లో ఏముంది, థర్డ్, అట్లా మొత్తము ప్రింట్ చేద్దాం. 1, దిస్ ఈజ్ వన్ వే టు డిఫైన్ అరే. ఇంకా కొన్ని వేస్ ఉన్నాయి, నేను చెప్తాను. 1, 2, 3, 4. ఇప్పుడు వచ్చేసి 4 వరకే ఇచ్చాను. 102, 103, 104, 5, 6. 5 అనేది నేను ప్రింట్ చేయడం లేదు. రైట్ క్లిక్ రన్ యాజ్ జావా అప్లికేషన్.
ఇట్లా 0th ఇండెక్స్లో వచ్చేసి 101 ఉంది, ఫస్ట్ ఇండెక్స్లో వచ్చేసి 102 ఉంది. ఓకే, ఇండెక్స్ బేస్ చేసుకొని మనం యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు ఏమంటాను నేను, ఈ రోల్ నెంబర్ చేంజ్ చేయాలి. ఓకే, ఆల్రెడీ వాల్యూ 101 ఉంది కదా 0th ఇండెక్స్లో, నేను అది చేంజ్ చేయాలన్నమాట. 0 ఉంది కదా, కొత్త వాల్యూ నేను అసైన్ చేయొచ్చు ఇట్లా 201. ఇప్పుడు ఏమవుతుంది, వాల్యూ చేంజ్ అవుతుందో లేదో చూద్దాం. ఇప్పుడు ప్రింట్ చేస్తే రన్ యాజ్ జావా అప్లికేషన్ చేంజ్ అయ్యి ప్రింట్ అయిందా? ఫస్ట్ ఎలా ఉండేది అలా ప్రింట్ అయిపోయింది. దాని తర్వాత చేంజ్ చేసిన తర్వాత వేరే వాల్యూ అసైన్ చేయొచ్చు ఇట్లా మనం. ఈవెన్ యూ కెన్ చేంజ్ దిస్ వాల్యూ ఆల్సో. అరేలో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి ఇలా చూడొచ్చు మీరు. అరే లెంత్ మ్యాక్సిమం యూజ్ చేస్తాం మనము. అరే లెంత్ యూజ్ చేసేసి ఫర్ లూప్ యూజ్ చేసి డేటా అనేది ప్రింట్ చేస్తాం. దిస్ ఈజ్ వన్ వే టు డిఫైన్ అరే. దిస్ ఈజ్ అనదర్ వే టు డిఫైన్ అరే. ఇంట్ నెంబర్స్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఎన్ని వాల్యూస్ స్టోర్ చేయాలనో ఇక్కడ ఇవ్వచ్చు. ఒక 5 వాల్యూస్ స్టోర్ చేయాలనుకోండి, ఇలా డైరెక్ట్ వాల్యూస్ అయినా ఇవ్వచ్చు, లేదు ఇట్లా డిక్లేర్ చేసిన తర్వాత ఇక్కడ బ్రాకెట్స్ లేవు కాబట్టి ఎర్రర్ త్రో చేస్తుంది. ఈ బ్రాకెట్ ఇక్కడైనా పెట్టచ్చు, ఇక్కడైనా పెట్టచ్చు, నో ఇష్యూ. ఇంటి తర్వాత అయినా ఇవ్వచ్చు, నెంబర్స్ తర్వాత అయినా ఇవ్వచ్చు. ఇప్పుడు వాల్యూస్ అసైన్ చేయాలి కదా మనము, వాల్యూస్ లేవన్నమాట. ఇక్కడైతే డైరెక్ట్ వాల్యూస్ ఇచ్చేసాము, ఇక్కడ జస్ట్ డిక్లేర్ చేసాము ఇంటీజర్ అరే. ఈ ఇంటీజర్ అరే వచ్చేసి 5 వాల్యూస్ స్టోర్ చేసుకుంటుంది అని చెప్పేసి. నెంబర్స్ 0th ఇండెక్స్లో వచ్చేసి మనం వాల్యూ డిఫైన్ చేయాలి ఇలా 101010. టోటల్ ఎన్ని వస్తాయి, 5 కాబట్టి 0 1 2 3 4. ఓకే, 3 వరకు ఇస్తాను. ఇప్పుడు వచ్చేసి ఫర్ లూప్ యూజ్ చేసి నేను ప్రింట్ చేస్తాను. ఇంట్ I ఈక్వల్ టు 0, I లెస్ దాన్ నెంబర్స్ డాట్ లెంత్, తర్వాత వచ్చేసి I ప్లస్ ప్లస్. ఈ ఫర్ లూప్ అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాము. నెంబర్స్ ఆఫ్ I, రైట్ క్లిక్, రన్ యాజ్. ఇక్కడ ఒకటి నోటీస్ చేశారా మీరు, మనం ఏవైతే అసైన్ చేసామో వాల్యూస్ ఫస్ట్ 0 1 2 3లో ప్రింట్ అయ్యాయి. నేను 4th వాల్యూ అసైన్ చేయలేదు, డిఫాల్ట్ వచ్చేసి ఏం ప్రింట్ అయింది, సిస్టమే అసైన్ చేసేసింది ఇంటీజర్కి 0 అని చెప్పేసి, వాల్యూ లేదు కాబట్టి. మామూలుగా 5 వాల్యూస్ అసైన్ చేయాలి మనము, ఓన్లీ 4 వాల్యూస్ అసైన్ చేశాను. 0 1 2 3 4 కూడా ఉండాలి కదా, 4th వన్ అది నేను అసైన్ చేయలేదు. సిస్టమ్ వచ్చేసి డిఫాల్ట్ వాల్యూ ఇంటీజర్కి 0 అసైన్ చేసింది. ఇది ఇంటీజర్ డేటా టైప్, ఇది ఇంటీజర్ అరే. నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ అరే చూస్తే స్టూడెంట్ నేమ్స్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్, ఒక 10 స్టూడెంట్ డీటెయిల్స్ స్టోర్ చేద్దాం. ఈ స్టూడెంట్ నేమ్స్ ఉంది కదా, ఇది 0th ఇండెక్స్లో రవి. నెక్స్ట్ వచ్చేసి ఒక 5 వాల్యూస్ అసైన్ చేస్తాను, 1 2 3 4. ఇది వచ్చేసి అనంత్, ఇక్కడ వచ్చేసి రజని, కుమార్,
తర్వాత శామ్యూల్, తర్వాత భరత్. ఇప్పుడు వచ్చేసి ఫర్ లూప్ యూజ్ చేసి మిగతా 5 వాల్యూస్ నేను అసైన్ చేయడం లేదు. నాకు వచ్చేసి రిక్వైర్మెంట్ 10 వాల్యూస్ అసైన్ చేయాలి. 10 వాల్యూస్ మాత్రమే అసైన్ చేయగలుగుతాం. 11th వాల్యూ అసైన్ చేస్తే ఎక్సెప్షన్ త్రో చేస్తుంది అనమాట. అది చూద్దాం ఏం ఎక్సెప్షన్ త్రో చేస్తుందో. ఫర్ లూప్ యూజ్ చేసి ఫస్ట్ ఇంట్ I equal to 0, I less than student names dot length. నెక్స్ట్ వచ్చేసి సెమీకోలన్ I ప్లస్ ప్లస్. ఇక్కడ వచ్చేసి స్టూడెంట్ నేమ్స్ ఆఫ్ I. మిగతా 5 వాల్యూస్ ఏం అసైన్ చేస్తో చూద్దాం. చూడండి 5 వాల్యూస్ మనం అసైన్ చేసినది ప్రింట్ అయింది. మిగతావి అసైన్ చేయలేదు కాబట్టి సిస్టమ్ మనకు నల్ ప్రింట్. డిఫాల్ట్ వాల్యూ నల్లే కదా స్ట్రింగ్కి. ఏ డిఫాల్ట్ వాల్యూ ఏది ఉంటుందో అది అసైన్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి 5 వాల్యూస్ అసైన్ చేయాలి, కానీ నేను 6th వాల్యూ కూడా అసైన్ చేస్తాను. ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడేమో ఏం ప్రింట్ అవుతుంది, 4కి వచ్చేసి నేను మళ్ళీ వేరే వాల్యూ అసైన్ చేస్తున్నాను. ఇప్పుడు భరత్ ప్రింట్ అవుతుందా వరుణ్ ప్రింట్ అవుతుందా గెస్ చేయండి. భారతే ప్రింట్ అవుతుంది సార్, ఎందుకంటే అది యా చూద్దాం అనండి. ఎప్పుడైతే లేటెస్ట్ వాల్యూ ఏది ఉంటుందో అది మాత్రం ప్రింట్ అవుతుంది, ఓవర్ రైడ్ అయిపోతుంది డేటా. ఎందుకంటే మనం ఈ వాల్యూని రీప్లేస్ చేస్తున్నాం వరుణ్తో. ఓకే, నెక్స్ట్ నేను వాల్యూస్ యాడ్ చేయాల్సింది 5 యాడ్ చేయాలి నేను, కానీ 6th వాల్యూ కూడా ఇచ్చాను. ఏమవుతుందో చూద్దాం. ఏమంటుంది, java.lang.array index out of bound exception. ఓన్లీ 5 వాల్యూసే స్టోర్ చేయాలి. ఈ 5th వాల్యూ ఉంది కదా అది ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. 5th వాల్యూ ఉండదు తీసేయండి అని చెప్పేసి కామెంట్ చేసి రన్ చేద్దాం. ఇట్లా ఓకే. ఈ అరేస్ కూడా ప్రాక్టీస్ చేస్తారా? అరేస్ స్ట్రింగ్ మెథడ్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి చూసి. దెన్ టుమారో విల్ సి కండిషనల్ స్టేట్మెంట్స్, లూప్స్ కాన్సెప్ట్స్ ఉన్నాయి చూద్దాం. ఓకే.